హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పెరుగు దోశలు చేసుకుందామా? ఒక్కొక్కసారి మనము టిఫిన్కి నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము. పిల్లలకు స్కూల్కి ఉదయాన్నే ఏం టిఫిన్ పెట్టాలో అని ఆలోచించినప్పుడు సింపుల్గా హడావిడి లేకుండా ఈ విధంగా పెరుగు దోశలు అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పెరుగు దోశల కోసం మనకు కావలసిన పదార్థాలు అలాగే ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పెరుగు దోశల కోసం మనం ముందుగా ఒక గ్లాస్ అయితే రేషన్ బియ్యం తీసుకోవాలండి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో అరకప్పు గట్టి అటుకులు తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. ఈ విధంగా 2-3 సార్లు కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు మజ్జిగనైతే తీసుకోవాలి. మజ్జిగకు బదులుగా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అరకప్పు పెరుగు, అరకప్పు వాటర్ వేసుకొని అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్ కొలతతో చెప్పానండి, మీరు కావాలంటే కప్పు కొలతతో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, మనం బియ్యం మజ్జిగను నైట్ నానబెట్టాము కదండి, పొద్దున వరకు ఈ విధంగా అయితే నానిపోతుంది చక్కగా. ఇప్పుడు మనం అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న బియ్యం అయితే మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం పిండిని చూడండి, ఇక్కడ నేను మొత్తం పిండిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మనకు కావాల్సిన పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇందులో మనం 1/2 టీ స్పూన్ వంట సోడా గరిటెలో వేసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని అంతా కలిపి పిండిలో అయితే కలుపుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు వేసి కూడా మొత్తం ఒకసారి బాగా బీట్ చేసినట్టయితే కలుపుకోవాలండి. పిల్లలకు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఏం పెట్టాలో అని ఆలోచించేటప్పుడు అయితే ఒకసారి నైట్ ఈ విధంగా నానబెట్టి పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను. పల్లీలు వేయించేటప్పుడు మనము ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నెలో వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర తగినంత ఉప్పు వేసి అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాము. చూడండి, ఇక్కడ మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే తాలింపు వేసుకుందాము. కమ్మనైన పల్లి చట్నీలోకి అయితే ఇక్కడ నేను పోపు దినుసులు వేసి అయితే తాలింపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకు పెరుగు దోశల్లోకి కమ్మనైన పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పెరుగు దోశలు ఎలా వేయాలో చూద్దాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే పెరుగు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిటెడు పిండిని అయితే పెనం మీద వేసుకొని ఈ విధంగా కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి రంగు మారేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. కొంచెం మందంగా ఉంటాయి కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. 2 వైపులా మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు అయితే కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని దోశలైతే వేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పెరుగు దోశలు అయితే రెడీ అయిపోతాయండి. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే ఈ పెరుగు దోశలు ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.